హాయ్ అండి. ఎమీ ఎమీ స్వీట్ కీర్ ఎలా చేయాలో చూసేయండి. చాలా బాగుంటుంది. మరి ఈ స్వీట్ కీర్ని ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మంచి స్వీట్ రెసిపీ చేస్తున్నా అండి. ఒక 3 చెంచాల నెయ్యి వేసాను అనమాట. సరే, ఇవే షీర్ కుర్మా చేస్తున్నా. ఇవే సేమియాలు వేడయ్యాక మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. షీర్ కుర్మాకి డ్రై ఫ్రూట్సే మెయిన్ అనమాట. చాలా ఎక్కువ వేస్తారు కదా. నేను జీడిపప్పు, బాదం, ఇంకా పుచ్చగింజలు ఇంకా అవి వేసాను అనమాట. వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుంది స్వీట్ కుర్మా. కొంచెం వేగాక కొంచెం ఒక గిన్నెలో క్రష్ చేసుకున్న సేమియాలు, ఇవి కూడా మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి నెయ్యిలో. షీర్ కుర్మా తొందరగా జల్దీ అయిపోతుందండి. సన్నగా ఉంటాయి కదా సేమియాలు, తొందరగా ఉడుకుతాయి అనమాట. మిల్క్ మేడ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. పంచదారకు బదులు మిల్క్ మేడ్ ఉంటే వేసుకోండి. నేనైతే పంచదార వేస్తున్నాను. ఇలా మంచిగా వేగిపోయాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ పాలు వేస్తున్నా. మంచిగా పాలలో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా వేసుకోండి పంచదార. నేనైతే 4 స్పూన్లు వేసానండి. మంచిగా ఉడకనివ్వాలి కొంచెం. అంతే, యమీ యమీ స్వీట్ కుర్మా రెడీ అయిపోయిందండి. డెలిషియస్, చాలా బాగుంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆపేస్తున్నా. ఇక సర్వ్ చేసుకుందామే గిన్నెలో వేసుకొని. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారాక తింటే చాలా బాగుంటుందండి. వేడిగా ఇష్టం ఉన్నోళ్ళు వేడిగా తినొచ్చు, చల్లగా ఇష్టం ఉన్నోళ్ళు చల్లగా తినొచ్చు అనమాట. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.